సార్ విజయభాస్కర్ గారు, పూర్ణచంద్రరావు గారు, అట్లనే చిరంజీవి సార్ ఇప్పటివరకు శివశంకర్ గారు స్ట్రగుల్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ కావడానికి అనేక దఫాలుగా ఎన్నో రాజకీయ ఒత్తిళ్లకు న్యాయపరంగా చిక్కుల్ని ఎదుర్కొని ఈనాడు మనం ఎంజాయ్ చేస్తున్నామంటే అందుకు రియల్గా కూడా శివశంకర్ గారు మనం వాళ్ళందరూ ఆ శివశంకర్ గారికి జీవితాంతం రుణపడి ఉండాలి. ఈ విషయంలో మీరు అబ్జర్వ్ చేసిన నేపథ్యం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పూర్ణచంద్ర గారు అలాగే చిరంజీవులు గారు వారిద్దరూ చాలా ప్రసిద్ధమైనటువంటి సెంట్రల్ సివిల్ సర్వెంట్స్, చాలా గొప్ప పేరు తెచ్చుకుని సర్వీస్ అందించినటువంటి వాళ్ళు ప్రముఖులు. అలాగే సూర్యారావు అనే వ్యక్తి ఈ రోజున బీసీల కోసం పడుతున్నటువంటి తపన చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇటువంటి ఈ రోజున అదొక్కటే ముగింపు అనేటువంటి ఒక గ్రంథాన్ని మనందరం ఈ రోజున కొత్తగా చూస్తున్నాం. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత గొప్ప నాయకుడు గురించి, ఇంత పోరాట యోధుడు గురించి ఆయన ఎల్ఎల్బి చేశారు. ఆ ఎల్ఎల్బి అంటే నాకు చదువుతున్నప్పుడు అనిపించింది, ఒక్కొక్క అధ్యాయం చదువుతుంటే లెజెండరీ లీడర్ ఫర్ బీసీస్ అనిపించింది. ఎల్ఎల్బి అంటే అంత గొప్పగా చేస్తే ఎవరికి తెలియదు, మనకు కూడా తెలియదు ఈ పుస్తకం చదివే వరకు. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. అయితే సార్ ఇందాక చెప్పారు చాలా వివరంగా ఆయన చేసినటువంటి పోరాటం, అడుగడుగున ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అవమానం, ఒక బీసీ కులస్తుడు అవ్వడం వల్ల ఆయనకి రావాల్సినటువంటి న్యాయమూర్తి పదవి దక్కకపోవడం, అగ్రకులం వాడు కాకపోవడం వల్ల వచ్చి ఆయన కోల్పోయిన జీవితంలో కోల్పోయినటువంటి అవకాశాలు అవన్నీ చూస్తే ఒక పక్క కంట నీరు వస్తుంది. మన సార్ చెప్పినట్టు కడుపు కూడా మండిపోతుంది. అంటే ఈ సమాజంలో ఇంకా ఇటువంటివి మన అందరం, మన తరాలు, ఆ తర్వాత ఆయన తర్వాత వచ్చినటువంటి తరాలకి ఇటువంటి అవమానాలు, ఇటువంటి పరిస్థితులు జరగకుండా కాపాడి ఓ పెద్ద గొడుగు పట్టినటువంటి మహా వ్యక్తిత్వం. ఆ రోజుల్లో ఏదో శ్రీకృష్ణు గురించి చెప్తాడు కదా, గోవర్ధనగిరి ఎత్తినట్టు వర్షం పడుతుంటే వాళ్ళందరినీ కిందకి తీసుకున్నట్టు. నా ఉద్దేశంలో ఈ బీసీ కులాలు అనేటువంటివి మన రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో ఉన్నటువంటి బీసీ పాపులేషన్ని ఆ రిజర్వేషన్ అనేటువంటి గోవర్ధనగిరి కిందకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు శివశంకర్ అని నేను చెప్పడానికి ఏమాత్రం వెనుకం చేయను. అయితే ఇటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన ఎక్కడ వచ్చాడు, ఏంటి అతను ఏమైనా పెద్ద ఆగర్భ శ్రీమంతుడా? ఇంత పోరాటం సమాజంతో, ప్రభుత్వంలో ఉన్నటువంటి అగ్రస్థానాల్లో ఉన్నటువంటి అగ్రవర్ణస్తులతో. ఇక్కడ రెండు రకాలు, ప్రభుత్వంలో స్థానాలు ఆక్రమించినటువంటి వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళు, ఏ వర్ణానికి చెందిన వాళ్ళు అనేటువంటి దాని మీద మన పోరాటం కూడా ఆధారపడి ఉంటుంది. అందులో ఉన్నటువంటి వాళ్ళు అణగారిన వర్గాలు అనుకోండి, పెద్ద స్థానాలైనా మన పోరాటాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అదే వేరే కులమో, వేరే వర్గమో, వేరే వర్ణమో అయినప్పుడు మన ఆరాటం కానీ, పోరాటం కానీ, ఆర్తి కానీ, మన వేదన కానీ, మన సంవేదన కానీ వాళ్ళకి అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి అంటే ఆ కులాల్లో ఎవరు లేరా అంటే ఉన్నారు, కొంతమంది ఉంటారు. ఆయనకి జడ్జిగా వెళ్ళాలని ఆయన రికమెండ్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి జస్టిస్ కుమరయ్య గారు. ఆయన కుమ్మరి కులస్తుడు కాబట్టి ఆయనకు ఆ వేదన తెలుసు. తనలాగే మరొక అట్టడుగు వర్గం నుంచి మరొక వ్యక్తి వచ్చినట్టయితే ఈ సమాజానికి జరగబోయేటువంటి మేలేంటో, న్యాయమేంటో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన్ని చేశాడు. రెండో వ్యక్తి గోపాలరావు ఎగ్బోటే గారు, మూడో వ్యక్తి ఓబుల్ రెడ్డి గారు. మరి ఓబుల్ రెడ్డి కూడా రెడ్డి కులస్తుడే, కానీ ఆయనలో సానుభూతి, సామరస్యం, సహృదయత ఉంది కింద కులాల పట్ల. అది ఆయన చెప్తాడు ఆ మాటని, గొప్ప సహృదయుడు ఓబుల్ రెడ్డి గారని. ఈ ముగ్గురు చేసినప్పటికి కూడా అతని పేరు ఫస్ట్ ఉంటే కూడా ఆ పేరు చివరికి వచ్చి అడిషనల్ జడ్జిగా ఇచ్చారు. ఆ అడిషనల్ జడ్జి తర్వాత రిజైన్ చేశారు. రిజైన్ చేయడం వల్ల ఆయన మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ గట్టు కాగలిగారు. అంటే కింద ప్రాక్టీస్కి అర్హత వచ్చింది రిజైన్ చేసిన తర్వాత.
ఇట్లా ఆయన చేసినటువంటి అడుగడుగున ఆయన జరిపినటువంటి పోరాటం చాలా ఒక కేటగారికల్గా ఒక చాప్టర్ వైజ్ అధ్యాయంలో అంటాం మనం, చాలా చక్కగా రాసినటువంటి పుస్తకం ఇది. చదివితే అంటే మనకు సాహిత్యంలో చైతన్య స్రవంతి అని స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం. వెనక్కి ముందుకి టైంని జరుపుతూ చాలా ఇంట్రెస్ట్గా ఏకబిగిన చదవగలిగేటువంటి ఉత్కంఠ సస్పెన్స్తో ఉండేటువంటి విధంగా ఆ రచనా శైలి ఉంది. అయితే ఇతను ఏ విధమైనటువంటి నేపథ్యం నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడని చూసినట్టయితే మనకి ఇక్కడే హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో సర్ఫ్కాస్ ల్యాండ్స్ అంటాం. ఆ సర్ఫ్కాస్ ల్యాండ్ అంటే సర్కారు భూమి. ఆ భూమి మీద వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా నవాబు గారు ఆయన పర్సనల్ కుటుంబ ఖర్చులకు పెట్టుకునేవాడు. అది పబ్లిక్ ఎక్స్చెక్కర్కి వెళ్ళేది కాదు. అది నేను ఇక్కడ హైదరాబాద్ జోనల్ కమిషనర్గా చేశాను కాబట్టి నాకు కూడా దాని మీద ఐడియా ఉంది. చార్మినార్కి ఒక 9-10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మామిడిపల్లి అనేటువంటి ఒక మారుమూల గ్రామంలో భాషయ్య సత్యమ్మ పుణ్య దంపతులకు జన్మించినటువంటి వ్యక్తి. 12 మంది సంతానం వాళ్ళు. ఆ 12 మందిలో మూడో ఆయన ఈయన. 2 చనిపోతే మిగతా 10 మంది ఉన్నారు. ఎంత కష్టాలను అనుభవించి ఆయన చిన్నతనంలో బట్టల షాప్లో పనిచేశాడు. అది ఎందుకో తనకి తన వ్యక్తిత్వానికి ఆ వృత్తికి చేసే పనికి సయోధ్య కుదరక ఆయన వెళ్ళిపోతాడు ఊరు వదిలి. ఒక గమ్యం లేని విధంగా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతే నాగపూర్లో దిగితే అక్కడ రోడ్డు పని చేస్తాడు. ఆ మేస్త్రి దగ్గర లెక్కలు కట్టడం ఈయనకు వస్తుందని తెలిసి ఆయన అకౌంటెంట్గా జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్తారు. సార్ ఇందాక చెప్పినట్టు బూట్ పాలిష్లు చేశాడు. అమృత్సర్ వచ్చి ఆయనకు ప్రియమైనటువంటి జగద్దాస్ అనేటువంటి అన్న ఒక అతను ఉన్నాడు. జగనన్న అని పిలిచి చాలా తన హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆ అన్నదమ్ములు ఆయన ఆర్య సమాజ ప్రభావంలో ఉండేవాడు ఆయన జగనన్న. అంటే ఆ రోజుల్లోనే ఆర్య సమాజం మీద చాలా విపరీతమైనటువంటి ప్రభావం చూపించినటువంటి పనులు చేసింది. ఒక పక్క స్వాతంత్రోద్యమంలో కీలకమైనటువంటి పాత్ర వహించాడు ఆయన. అమృత్సర్ వచ్చాడు. అమృత్సర్లో ఆయనతో పాటు ఉండి కొరియర్గా పనిచేశాడు, వార్తాహరుడుగా పనిచేశాడు. ఆ విధంగా అక్కడ మళ్ళీ జగనన్న చనిపోయిన తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ అమృత్సర్ వెళ్ళి అక్కడ BA ఆనర్స్ చేసి, ఆ ఆనర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ OUలో LLB చేశాడు. అంటే ఇంత ఒక చిన్నప్పటి నుంచి ఒక పోరాటం, చిన్నప్పటి నుంచి ఒక ఆరాటం, ఉనికి కోసం లేకపోతే వృత్తి కోసం, ఆదాయం కోసం, తన అస్తిత్వం కోసం, ఈ సమాజానికి ఏం చేయగలం మనం, ఈ అడుగడుగునా జరిగేటువంటి ఈ దోపిడీ, ఈ అణిచివేత, ఇదంతా కూడా ఆయన చిన్నప్పటి నుండి చూసినటువంటి మహానుభావుడు, అది అనుభవించినటువంటి మహానుభావుడు. కాబట్టే అతను ఎంత చేశాడంటే అసలు నిజంగా ఆయన చేసింది మనకి తెలియకపోవడం అనేటువంటిది ఒక గొప్ప విషాదం. ఇది సోషల్ ట్రాజడీ. ఇది ఇప్పటికైనా ఇది ఒక ముందుకు రావడం ఇంకొక గొప్ప నాకు ఆనందంగా పర్సనల్గా ఆనందించేటువంటి విషయం ఏంటంటే శివశంకర్ గారి భార్య లక్ష్మీబాయి గారు విజయనగరం అక్కడ స్వస్థలం వాళ్ళ, అంటే జైపూర్ ఒరిస్సాలో ఉండేవాళ్ళు వాళ్ళు పెళ్ళి అయ్యే టైంకి. అయితే వాళ్ళ అమ్మగారు ఊరు విజయనగరం. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అని సుప్రసిద్ధమైనటువంటి వైలినిస్ట్ ఉన్నాడు. వాళ్ళు 3 అన్నదమ్ములు. వాళ్ళు వెంకటకృష్ణ నాయుడు అని, సత్యనారాయణ అని, ద్వారం వెంకటస్వామి నాయుడు. ఆ పెద్ద ఆయన తాలూకా కూతురి లక్ష్మీబాయి. ఆమె కూడా మహాసాధ్వి, ధర్మపత్ని. ఆమె కేవలం వాళ్ళది దాంపత్యం కాదు, ఒక అన్యోన్యమైనటువంటి ఆదర్శమైనటువంటి ఆ గొప్ప ఆ పుణ్య దంపతుల్లాగా వాళ్ళు ఆ కలిసిమెలిసి ఉండి ఆ రోజు నుంచి కూడా ఆమె అతనికి గొప్ప సహకారాన్ని అందించినటువంటి ఒక మహిళామణి. ఆమె గొప్పతనం ఏంటంటే ఈయన ఇంత పేదరికంలో ఇవన్నీ చేస్తే ఆమె ఆ రోజుల్లోనే మహిళలు బయటకు వెళ్ళడానికి భయపడేటువంటి అనేకమైనటువంటి కట్టళ్ళు ఉన్నటువంటి ఆ రోజుల్లో ఆమె
బిఏ చదివింది. ఎస్. బనారస్ యూనివర్సిటీలో ఓపెన్ స్టడీస్ కింద ఎంఏ చేసింది, పిహెచ్డి చేశారు, తర్వాత 2 డీలిట్లు చేశారు. లిటరీ. అంటే శివశంకర్ గారికి అన్ని విధాల మనకు సహధర్మచారిణిగా ఉన్నటువంటి గొప్ప పుణ్యాత్మురాలు ఆమె. ఎస్. ఆమె గురించి ఆమె కూడా రాసినటువంటి ఒక ఫోర్వర్డ్ ఉంటుంది. నేను నాకు నా భర్త గురించి నేను చెప్పే మాటలు అని చెప్పి ఆమె చెప్తుంది అక్కడ. ఓకే, ఇప్పుడు మనకి జూమ్లో మల్యాద్రి గారు జిల్లా రిటైర్డ్ జడ్జి గారు జాయిన్ అవుతున్నారు. బీసీ